వెల్కమ్ టు టైమ్ టీవీ. ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం ఎల్కచెట్ల విలేజ్ తండలో మనం ప్రచారంలో ఉన్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో వెళ్తున్న అభ్యర్థి దగ్గర మనం ముఖాముఖిగా తెలుసుకుందాము. వారి మాటల్లో మనం తెలుసుకొని మాట్లాడదాం. అందరికీ నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. ఇప్పుడు మనకు వచ్చేసి మన కిషన్ తాత, మా తాతనే సర్పంచ్ అధ్యక్షుడు, సర్పంచ్ కాబోయే సర్పంచ్. ఆయన వచ్చేసి ఏదో ఆషామాషగా రాలేదు. ఇక్కడ ఆయన చిన్నప్పటి నుంచే 20 సంవత్సరాల నుంచి బయటకు పోవడం జరిగింది. ఆయన కానిస్టేబుల్ వచ్చి వేరే వేరే చోట్ల చేసిండు. అదేవిధంగా మొన్న 6 months బ్యాక్ రిటైర్డ్ అయిపోయిండు. రిటైర్డ్ అయిన కొత్తలో తర్వాత వచ్చేసి పార్టీలో జాయిన్ అయ్యిండు. పార్టీలో జాయిన్ అయ్యి నా సొంత గడ్డకు ఏదో ఒక పని చేద్దామనే తపనతోని ప్రతిసారి మాకు ఏ ఒక స్తంభానికి కానీ లైట్లు కానీ ఏ ఒక్క రోడ్లు కానీ సరిగా లేకపోవడం, మేము మంచి నీళ్ళు తాగే బావి కానీ చుట్టూ రింగులు లేకపోవడం, ఆ కప్పలు కానీ వర్షం పడ్డప్పుడు ఆ గలీజ్ నీళ్లు కానీ కల్తీ కావడం జరుగుతుంది. అదంతా అబ్జర్వ్ చేసి ఏదో మంచి పని చేద్దామన్నట్టుగా నేనంటూగా ఒక గుర్తు ఉండిపోయేలా ఒక ఆశయంతోనే మన మంచి తండకు వచ్చి, మాది ఎలకచెట్ల తండ జీపీ. ఈ 4 తండాలకు 1036 ఓట్లు కలిగున్నాయి. 1036 ఓట్లకు యువతులు కానీ, పెన్షన్ తీసుకునే తాతలు, అమ్మమ్మలు, పెద్దవాళ్ళు కానీ, మా బాబాయ్లు కానీ, పెద్దవాళ్ళు అందరూ కలిసికట్టుగా అందరం సమీక్షంలో మాట్లాడుకొని మా తాతని సర్పంచ్గా ఎన్నికబడి తర్వాత వచ్చి ఎలక్షన్లో భారీ ఎత్తున మెజారిటీతో గెలిపిద్దామనే ఆకాంక్షతోనే ఉన్నాం. ఇంకోటి ఇదంటే పోయినసారి ఎలక్షన్లో సర్పంచ్ టీఆర్ఎస్ ఉండే, అదేంటంటే సరిగా నిధులు వచ్చినాయి, సరిగా డెవలప్మెంట్ అనేది కాలేదు. ఇప్పటివరకే మీరు చూస్తున్నారు, అక్కడ ఆ లైట్లు కూడా సరిగా లేవండి. ఆ రోడ్లు కూడా మరి గలీజ్గా ఉన్నాయి, సైడ్ కాలువలు లేవు. రోడ్ల మీద నుంచే నీళ్లు పోవడం, లైట్లు లేకపోవడం వల్ల పొద్దున్నే 4 గంటలకు లేస్తారు రైతులు. మీకు కూడా తెలిసే ఉంటది. వాళ్ళు ఏది చూడకుండా ఏమో కాటేస్తే పెద్ద ప్రమాదం జరగవచ్చు. లైట్లు కానీ జారిపడడం, రోడ్ల మీదనే నీళ్లు పోతున్నాయి, జారిపడడం. దాని కొరకు సైడ్లు కాలువలు నిర్మిస్తామని చెప్పిండు. ఇంకోటి ఏంటంటే మనకు స్కూల్ ఉంది. స్కూల్లో కేవలం 3, 4, 5 ఉన్నారు. అది కూడా మా వాళ్ళు ఏంటంటే ఇక్కడ సరిగా లేకపోవడం వల్ల బయట పోవడం జరుగుతుంది పిల్లలను. అది పోగొడదామనే విషయంలోనే కాన్సెప్ట్తోనే మా తాత ఏం చేస్తుండంటే స్కూల్ని కూడా కొంచెం డెవలప్ చేద్దామని చెప్పేసి ఇక్కడనే లక్షలు పెట్టే బదులు ఇక్కడనే వాళ్ళకి ఎంతో కొంత శాలరీ ఇచ్చేసి ఇక్కడనే ట్యూషన్ పాయింట్లు కానీ, లైబ్రరీలు కానీ, న్యూస్ పేపర్లు కానీ, ఈ వృద్ధి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఒక దగ్గర కూర్చొని కానీ వాళ్ళ సంభాషణ వాళ్ళు ప్రతిదీ ఏమన్నా వాళ్ళు డిస్కస్ చేసుకునేంత వరకు. ఇంకోటి ఏంటంటే ప్రతి నెల గ్రామ పంచాయతీ నుంచి మీటింగ్ పెడతా అనే కాన్సెప్ట్తో వచ్చిండు. అందుకని చెప్పేసి మాకు అభ్యర్థి నచ్చిండు. సొంత తాతనిగా మేము గెలిపిందంతే యువకులు మరియు బాబాయిలు, పెద్దవాళ్ళు అందరం కలిసికట్టుగా గెలిపిద్దామని. ఉంగరం గుర్తుకి జై కాంగ్రెస్. రేవంత్ అన్న గారి నాయకత్వం, జాటోత్ రామచంద్ర అన్న గారి నాయకత్వం, కిషన్ అన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఉంగరం గుర్తుకి కాంగ్రెస్. ఉంగరం గుర్తుకే. గుర్తుకే. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. నా పేరు సీను. మహబూబాబాద్ జిల్లా కురి మండలం ఎలకచెట్ల తండ గ్రామ పంచాయతీ అభ్యర్థి కిషన్ నాయక్. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ చేసిండు. 6 నెలలైంది రిటైర్మెంట్ అయ్యి. ఈ ఎలకచెట్ల తండకు గడ్డ మీద వచ్చి నేను అభివృద్ధి చేస్తా. యువకులు, తండలు, పెద్ద మనసుతోటి నువ్వు ఒక అభివృద్ధి నిలబడితే ఈ ఎలకచెట్ల తండకు అభివృద్ధి అవుతుంది, కార్యక్రమం ముందు సాగుతుంది. ఏదైనా పనులు, వాటర్ అయినా, రోడ్ అయినా, ఏ పనులు అయినా నువ్వు ఉంటేనే భారీ పనులు జరుగుతాయి. ఈ అందరు 4 తండ సమస్యలో భారీ మెజార్టీ తోటి మా బాబాయ్ గెలవబోతుండు. జై కాంగ్రెస్. జై రేవంత్ రెడ్డి. నా పేరు భుక్య వెంకన్న, మంచచంద గ్రామం, ఎలకచెట్ల తండ. అభివృద్ధి పార్టీ ఎలక్షన్ వచ్చినాయి. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో విధాల నుంచి మా చిన్న వయసు నుంచి చూసుకుంటా ఉంటే ఏ అభివృద్ధి జరగట్లేదు. ఇక్కడ లోకల్లో నిలబడతారు. ఏ విషయం బయటికి పోయి మాట్లాడాలి, నిధులు తేవాలన్నా, ఎమ్మెల్యేతో మాట్లాడాలన్నా, ఎక్కడ పోవాలన్నా కూడా పోయేటట్టు లేదు. ఇక్కడ మామూలు మనిషి నిలబడ్డారు. అయితే మాకు ఒకటే అనిపించింది, ఎన్ని సంవత్సరాల నుంచి మా బతుకులు ఇవేనా, మా బతుకులు ఏమైనా మారబోతుందా, మా బతుకులు ఎప్పటికీ ఎట్నే ఉంటాయా అని ఏ క్యాండిడేట్ ఉంటే మంచిగా ఉంటుంది.
ఎవరిని నిలబడితే ఈ అభివృద్ధి జరుగుతుంది అని చాలా ఆలోచించి 4 తండలు కూర్చొని ఆలోచించి ముఖ్య కిషన్ నాయక్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ దాకా పోయి రిటైర్డ్ అయిపోయిండు. అయిన తర్వాత మాకు ఏమనిపించిందంటే 4 తిరగాలన్నా వాళ్ళ మన్నలే అవుతుంది, మా వల్ల ఏం కాదు, నిలబడతాం. కానీ బయటికి పోయడానికి మాకు మాట్లాడటానికి అధికారం ఉండదు. సర్పంచ్గా ఉంటాం, పోలీస్ స్టేషన్ పోతాం, కానీ అక్కడ ఏ విధాలా మాట్లాడాలో తెలియకుండా మాకు కొంచెం చీప్గా తీసుకుంటాం. మేము కొంచెం వెనకబడి ఉన్నాం. అందుకనే ఇప్పుడు మీ అందరం కట్టుగట్టి, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా కట్టుగట్టి సార్ని నిలబెడితే చాలా అభివృద్ధి జరుగుతుంది. తండలో నీళ్లు కానీ, కరెంటు కానీ, మోటార్లు కానీ, ఏమైనా సైడ్ కాలువలు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాం. వాటర్ అయితే ఇప్పుడు దాదాపుగా 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వర్షం పడతా ఉంటే వాటర్లు బావుల పోతుంది, చెరువు అలుగు బావుల పోతుంది. అదే నీళ్ళు తాగుతున్నాం. కానీ ఎవరికి చెప్పుకున్నా ఫలితాలు లేవు. మా సమస్యలు అట్లా ఉన్నాయి, నువ్వే నిలబడాలి అని మేమే పిలిపించి మరి వానికి ఇబ్బంది పెట్టి నువ్వు ఉండాలి, నువ్వు ఉంటేనే మాకు నేను 4 తండాలు కూర్చొని బాబాయ్ని ఒక 3 నెలలు 4 నెలల క్రితమే పిలిపించి నువ్వే ఉండాలని మేము అందరం మాట్లాడి బాబాయ్ని ముందుకు తీసుకొచ్చినాం. ఆయనకు పక్కాగా గెలిపిస్తాం, మాకు అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉంది. భారీ మెజార్టీలతోనే గెలవబోతాండు. ఉంగరం గుర్తుకే